బజార్కి ఎందుకు ఎక్కుతారే? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేకనే బజార్కి ఎక్కిన రైతులు అంతా. ఇవాళ కళాలలో అక్కడ మొక్కజొన్నలు కొనడం లేరు, వడ్డు కొనడం లేక ఆ బాధలు చెప్తానికి ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారు వస్తాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పక్కన ఒక సభ పెట్టిండు. ఏమని పెట్టాడా? నెలకు ఒక్కసారి ఎత్తాడట, 3 నెలలకు ఒకసారి ఎత్తాడట, ఎకరానికి ఒక్కసారి ఎత్తాడు. రైతు బంధు కేసీఆర్ ఎట్లా వేసిండే? కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు ఎకరానికి వేసి పల్లబడిచి ఇంకా నెల అయితే మళ్ళీ వేయాలి. అయ్యప్పుడు ఎత్తాడు, ఇయ్యప్పుడు ఎత్తాడా? మీటింగ్ పెట్టాలి, మీటింగ్ పెట్టాలి. తాపకి ఎకరం మనకు రైతు బంధు రావాలంటే కేసీఆర్ మళ్ళీ రోజు ఒక మీటింగ్ పెట్టాలి. కేసీఆర్ పెడితే రైతు బంధు కేసీఆర్ పెడితేనే రైతు బంధు, లేకపోతే రేవంత్ దడ పుడుతుంది కదా రేవంత్ రెడ్డికి. కేసీఆర్ సమాధానంగానే అబ్బాయి జనం ఎక్కడ పోతారు, దడ పుట్టి భయం మొదలైంది, మార్పు అని ఆయన వచ్చిండు. మార్పు పోయింది, మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటాను. రేవంత్ పతనం మొదలైంది పక్కా అన్నట్టు. వచ్చేది కేసీఆర్ 100 సీట్ల పక్క. 10 ఏళ్ళు కాదు, ఈ 3 ఏళ్ళు చేస్తే 2 ఏళ్ళు చేస్తే ఆయన ఎక్కువనే. 2 ఏళ్ళు చక్కగా చూసుకోమని పక్క, 2 ఏళ్ళు పక్క చూసుకోమని సీటు కాపాడుకోవాలి. అంతే, కొద్దిగా జరిగిందంటే అది గుంజుక దిగుతారు. అంతే, వాళ్ళ పార్టీ వాళ్ళ గుంజుక దిగుతారు. ఏం లేదు. ఇంకేమన్నా అమ్ముడు ఇంకేదన్నా ఉన్నది కదా. జనాలు మమ్మల్ని మెచ్చుకుంటారు, మేమే రావాలి, మా పరిపాలన చూస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. 100 సీట్లు గెలుస్తామని కూడా మాట్లాడుతున్నాడు. ఈ జొన్నల సెంటర్లు, వడ్ల సెంటర్లు, ఈ రైతు బంధు ఇవన్నీ తీసినందుకు మెచ్చుకుంటాను ఆయనను. అది ఏది లేదు, వచ్చేది కేసీఆరే, చేసేది కేసీఆర్ పరిపాలన. రేవంత్ రెడ్డి అట్టర్ ఫాల్గా పోతాండు. ఒక సీటు చూస్తే అసలు ఉండడుగా ఆయన. కేసీఆర్ అంటే ఏందనుకున్నా దేవుడు కేసీఆర్ పక్కా. అది అంటే మరి దారుణం, రాష్ట్రాన్ని సర్వనాశనం చెప్తాడు రేవంత్ రెడ్డి. చేసే పరిపాలన ఎట్టున్నది? రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రైతు బంధు మొత్తం మంత్రులు పంచుకుంటారు. రైతు బంధును ఒక్కొక్క ఎకరానికి ఇట్లా ఇసిరేసి కడవ మొత్తం రైతు బంధు మంత్రులు పంచుకుంటారు కూర్చొని. ఏంది ఇది? అడివా మొత్తం తెలంగాణనే నాశనం చెప్తాడు. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? ఇంకా మళ్ళీ ఎక్కడి కాంగ్రెస్? సీట్లు కూడా రావు, 20 సీట్లు. కొడంగల్లో ఆయనే ఓడిపోతాడు. అక్కడ మొన్న పోయి కొడంగల్కి పోయి వచ్చినాం, కొడంగల్లోనే ఆయన ఓడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఓట్లేదు, సీట్లు వచ్చేది ఎక్కడిది? 100. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతుంది? 80 సీట్లు వస్తాయి పక్క. 75 నుంచి 80 సీట్లు వస్తాయి. అంటే రేవంత్ రెడ్డి అంటుండు కదా, బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తే కేసీఆర్ జైలు పంపిస్తా అంటుండు. మోసం చేసి కవితను గురించి లక్షలాది పెట్టుబడి పెడతాడు. పెట్టినా రాదు, కవితకు రాదు, ఆయనకు రాదు. ఇప్పుడు కవిత రైతుల కోసమని, రైతు డిక్లరేషన్ కోసం అని బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుంది. అధికార పార్టీ అయిన కూడా ప్రతిపక్షంతో పోటీ పడుతూ వాళ్ళు కూడా సభ పెట్టడం పైన మీరేమంటారు? ఇది బూటకము కావాలని ఇక్కడ రాహుల్ గాంధీ 2003లో 6వ తారీఖు నాడు వచ్చి రైతు డిక్లరేషన్ సభను పెట్టి ఇక్కడ రైతులకు అనేక హామీలు ఇచ్చిండు. హామీలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఇవాళ కేసీఆర్ను మంచిగా చేసిన కేసీఆర్ను, రైతులకు సేవ చేసిన కేసీఆర్ను ఓడగొట్టుకున్నాం. అదే దాంతో ఇవాళ వరంగల్లో కేసీఆర్ గారు పిలుపుతోని కేటీఆర్ గారు ఆధ్వర్యంలో రైతు సభ పెడితే ఇవాళ రైతు సభను పెట్టి ఇవాళ వరంగల్లో మాకు మీటింగ్ పెట్టుకుంటేందుకు స్థలం ఇవ్వకుండా, ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ కేసీఆర్ను చూసి మొన్న కేసీఆర్ బయటకు వచ్చిందంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు వెన్నెముక వణుకు పుడుతుంది. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో కోరుకుంటాను. కేసీఆర్ ఉన్నప్పుడే రైతులు బాగుండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిరనే హామీలతో రాహుల్ గాంధీ ఇవాళ రైతు డిక్లరేషన్ అని రైతులకు, రైతు కవులకు 15,000 ఇస్తున్నారు, రైతు బంధు 12,000 ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. అనేక పండిన పంటను అధిక రేటుకు పంపిస్తా అని చెప్పిండు. అనేక హామీలు రేవంత్ రెడ్డి ఇలా రాహుల్ గాంధీ ఇచ్చిండు కాబట్టి మోసపోయింది. కాబట్టి ఇలా అనేక మంది, ఇవాళ ఒక 50,000 మంది వరంగల్ గడ్డ మీద మీటింగ్ జరగబోతుందండి. వాళ్ళు కూడా
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా చేస్తాం, 10 ఏళ్ళు మేమే గెలుస్తాం, మేమే పరిపాలిస్తాం, 100 సీట్లు మాదే అని కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్ని బూటక మాటలు చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మామూలు ఇంత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంత ఘోరంగా తిట్టిన ముఖ్యమంత్రి వాడు అన్నాడా అండి? ఇలా ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడండి? కేసీఆర్ గుడ్లు కూడా బిక్తా, లాగు కూడా బిక్తా, ఇదే చేస్తా, కేసీఆర్ సావాలి, కేసీఆర్ సాగు కోరుకున్నాడు ఎవడన్నాడా ముఖ్యమంత్రి? ఇవాళ రేవంత్ రెడ్డి చేసే మాటలు బ్రోకర్ మాటలు ఇవాళ అర్థమైంది. ఇవాళ కేసీఆర్ గారే మళ్ళీ రావాలి, కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అనేది చాలామంది ప్రజలందరూ కూడా ఇలా బాగా వాయిస్ అనేది బాగా వస్తుందండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉందా? 100% బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మళ్ళీ కేసీఆరే కావాలి, రైతులకు మేలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఏ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందండి. రేవంత్ రెడ్డి 100% ఫెయిల్. కేసీఆర్ నాయకత్వమే కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న.